Sanskriti University for Excellence in Life, BTech Agri BSc Lateral Entry. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, మరి చాలామంది ప్రజెంట్ చూస్తే ఏదో ఒక ఫీల్డ్లో వాళ్ళకంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలని చెప్పేసి ప్రయత్నిస్తూ మరి ముందుకెళ్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు మ్యాజిక్ అనేది మనం చిన్నప్పుడు స్కూల్స్లో కానీ కాలేజ్లో కానీ చూసి మనం ఎంతగానో అరే భలే ఉందని చెప్పేసి చప్పట్లు కొట్టిన సందర్భాలు బోల్డ్ అన్నీ ఉండే ఉంటాయి. అని అలాంటి మ్యాజిక్ చూసి అది నేను కూడా నేర్చుకోవాలి అని చెప్పేసి దాన్నే ఒక ప్రొఫెషన్గా ఎవరైనా ఎంచుకుంటే అది ఎలా ఉంటుంది? అలా ఎంచుకొని మరి ఇప్పుడు సక్సెస్ఫుల్గా ముందుకెళ్తూ ఉన్న పర్సన్ ఇప్పుడు మనతో పాటు ఉన్నాడు. ఆయనే మిస్టర్ అశోక్ వర్ధన్. అండ్ బీటెక్ చదివిన తర్వాత కూడా మ్యాజిక్ వైపు వెళ్ళాలని అసలు ఎందుకు అలా అనిపించిందో అండ్ ఇందులో మెయిన్గా ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత లైఫ్ ఎలా ఉందో ఇలా బోల్డ్ అనే విషయాలు మనోడి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్ అశోక్. హాయ్. ఎలా ఉన్నారు బ్రో? సూపరా? ఏంటి అసలు మ్యాజిక్ ఫీల్డ్లో మొత్తం ముందుకెళ్ళిపోతూ ఉన్నావు, ఎలా అనిపిస్తుంది? ముందుగా ఐ డ్రీమ్ వాళ్ళకి నా నమస్కారాలు. ఫస్ట్ మనం వెళ్ళే లోపల ఒక మ్యాజిక్ చూద్దాం. అంటే మాటలేమొద్దా? మాటల కంటే ముందు మ్యాజిక్కేనా? ఓట్ చేసే తర్వాత మాట్లాడడం. అవునా? అరే రే, ఇదేదో ముందే చెప్తే నేను ఇంత మాట్లాడకుండా కమిట్ అయ్యండి కదా. అది మాట్లాడిన తర్వాతే నేను చెప్పాక చేశాక తర్వాత. ఓకే సరే. అయితే మొత్తం స్టార్టింగ్లోనే ఎవరైనా కానీ ఆర్టిస్టులు వచ్చారంటే పాటతోనూ లేకపోతే ఏదైనా సంథింగ్ డిఫరెంట్ వాళ్ళ కళలను చూపిస్తారు కదా, అలాగే అశోక్ కూడా ఫస్ట్ మ్యాజిక్తో మొదలెడదాం అంటున్నాడు. ఓకే, జస్ట్ పేపర్, గ్లాస్, క్యాప్, ఎంటీ క్యాప్, జస్ట్ అద్రక దబ్రా, జస్ట్ ఓపెన్. ఇట్ ఈస్ హాట్ కాఫీ. కాఫీ? ఎస్. అరే మీకోసం. ఓకే, హాట్ పేపర్లోంచి హాట్ కాఫీ వచ్చేస్తుందా? జస్ట్ ఎంటీ. జస్ట్ అందరూ టీ అడిగారు, దానికి స్నాక్స్ మెయిన్. యా, జస్ట్ అలా తీసుకొచ్చి అలా వేద్దాం. ఓకే, బిస్కెట్స్ వచ్చేస్తాయి. బిస్కెట్స్. ఇంటర్వ్యూకి నేను అశోక్ని పిలిపిస్తే నాకేమో చాయ్ అండ్ బిస్కెట్ ఇప్పించి బ్రో ఇంటర్వ్యూ చేద్దాం అంటున్నాడు. ఓకే, నిజమేనప్ప. చాయ్ తాగుతూ బిస్కెట్ తింటూ మరైతే ఇంటర్వ్యూ మొదలెడదాం. ఓకే అశోక్, అసలు నీ గురించి తెలుసుకుంటూ ఉంటే బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఏంటి బీటెక్ చేసి అసలు మెజిషియన్గా మారడం ఏంటిది? అంటే నాకు అది ఒక ఆర్ట్. అంటే నాకు అది బాగా ఇంట్రెస్ట్. నేను అది నైట్ పనుకునేటప్పుడు కూడా చెయ్యాలి, ఏదో ఒకటి సాధించాలి, గుర్తింపు తెచ్చుకోవాలి జనాల్లో. అది నా డ్రీమ్. ఓకే, చదువుకుంటూనే. ఇంతకు ఫస్ట్ ఈ మెజిషియన్ అవ్వాలని ఎప్పుడు అనిపించింది? నేను ఎప్పుడు 8th క్లాస్లో ఒక మెజిషియన్ వచ్చేసి నేను చదివింది కృష్ణవేణి టాలెంట్ స్కూల్. ఓకే, అది మాచర్లో. మా రామకృష్ణారెడ్డి సార్ అనే ఆయన మెజిషియన్ తీసుకొచ్చి మా స్కూల్లో November 14 చిల్డ్రన్స్ డే రోజు, ఆ రోజు చిల్డ్రన్స్ని ఎంజాయ్ చేయడానికి మెజిషియన్ వచ్చారు. అసలు సూపర్ చేశారు. అవి థమ్స్అప్ బాటిల్స్ అవన్నీ ఎలా వస్తున్నాయో అసలు ఆశ్చర్యపోయాను. మనం కూడా చేయాలి, ఏంది ఇట్ల గురించి రీసెర్చ్, ఆ ఇంట్రెస్ట్తో నేను చేశాను. ఇంత గాల్లోంచే జూమ్ అని చెప్పేసి తెప్పించేయడం. అది నేను పాకెట్ మనీ దాపెట్టుకొని 5,000 రూపీస్ అవి తీసుకొని ఇంట్లో మా డాడీ కిరాయికి వెళ్ళిపోయారు, మా మమ్మీ లేరు. నేను ఆ మనీ తీసుకొని గుంటూరు మార్నింగ్ మా డాడీ అట్ట వెళ్ళిపోయారు. నేను ఎమ్మటే గుంటూరు బస్ ఎక్కేసి వచ్చేసి ఇలా మెజిషియన్ ఉంటాయని కలిసి, సార్ నాకు కూడా ఇంట్రెస్ట్ మ్యాజిక్ అనేది అప్పుడు తీసుకొని మా డాడీ వచ్చే లోపలనే నేను వచ్చేసా ఇంటికి. ఓకే, ఒక అడ్వెంచర్ చేసావు. అంత ఇంట్రెస్ట్. ఓకే బ్రో, ఇంతకు ఈరోజు నాకు ఎన్ని మ్యాజిక్ ట్రిక్స్ అనేది చూపించబోతున్నాడు? 10 నుంచి 15. 10 నుంచి 15. 10 to 15.
చిన్నప్పుడు మేము స్కూల్లో ఉన్నప్పుడు చాలా తక్కువ మ్యాజిక్ షోస్ చూశాను బ్రో, అందుకే నాకు గుర్తులేదు. కాకపోతే ఇప్పుడైతే మీరు చేస్తున్నారు కాబట్టి బాగా ఇంట్రెస్టింగ్గా చూస్తాం. ఓకే, ఇప్పుడు ఒక మ్యాజిక్. ఓకే, షార్ప్ నైఫ్. గొంతులో దిగిద్దా? ఎందుకు దిగుతుంది బ్రో? మై గాడ్. ఓకే, ఇలాంటి ఎన్నో చేయాలి. ఓకే. ఇప్పుడు కత్తి చూస్తుంటేనే భయం అనిపిస్తుంది, దాన్ని అలా సర్రని లోపల తీసుకొని పోయి ఎట్లున్నది అట్లే బయటికి తీసుకొని వచ్చేసావు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో మ్యాజిక్. ఓకే, జస్ట్ బాల్. ఓకే, ఇట్ ఈజ్ ఎంటీ, జస్ట్ కీపింగ్. ఓకే, ఇట్ ఈజ్ నో అండ్ కీపింగ్ క్యాప్, కీప్ ఇట్ యూ. ఈసారి నాకే ఇచ్చేస్తున్నారా? పార్టిసిపెంట్ నేనేనా? ఎస్. ఓకే, జస్ట్ ఎంటీ, ఏం లేదు. ఓకే, అందులో ఉన్న బాల్ ఇందులోకి తీసుకొస్తా. అదేలా బ్రో, నా చేతిలో ఉందిగా. అది ఎయిర్లో నుంచి అలా వస్తుంది. ఓకే, మెజిషియన్స్ అవి చేయగలరు. ఓకే, జస్ట్ వచ్చేసింది. అది ఒకసారి ఓపెన్ చేసి చూడండి, ఎంటీ, నథింగ్. రే ఓకే, ఏం లేదు ఇంకా ఎత్తుకుంటుంటే కూడా అసలు. ఓకే, బాల్ని ఇక్కడి నుంచి అక్కడికి తెప్పించడము బాగుంది. కత్తిని అండ్ మ్యాజిక్లోనే చాలా టైప్స్ ఉంటాయి. ఒకటి ఎల్యూజనిస్ట్, మెంటలిస్ట్, హిప్నాసిస్, చాలా టైప్స్ ఉన్నాయి. అందులోనే మళ్ళీ సబ్ ఉంటాయి, చాలా ఉంటాయి టైప్స్. ఇంతకు ఎన్ని సంవత్సరాలు తీసుకున్నారు మీరు ఈ మ్యాజిక్ మొత్తం నేర్చుకోవడానికి? అంటే నేను ఫ్రీ టైం అప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటా. ఓకే, అప్పుడప్పుడు షోస్ వచ్చినప్పుడు వెళ్తూ ఉంటా. అప్రాక్సిమేట్లీ ఇప్పటి వరకు అఫీషియల్గా అన్అఫీషియల్గా ఒక 50+? 50 ఈజీగానా? ఇది మీరు ఇప్పుడు ఫుల్ టైమ్గా చేసుకున్నారా? లేదు, కాలేజ్ ఈవినింగ్ టైప్స్, ఫంక్షన్స్, బర్త్డే పార్టీస్, అలా 2 మేనేజ్ చేస్తూ మరి వెళ్తున్నారు అన్నమాట. బీటెక్ చదువుతూ. అవును, బీటెక్ ఫస్ట్ ఇయర్ ప్రజెంట్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ ఇయర్ చదవ. ఓకే, సో ఒక యంగ్ మెజిషియన్ అనమాట. ఓకే, సో ఈ మ్యాజిక్స్ మాకు చూపించారు మీరైతే. మీరు చెప్పిన దానికి తగ్గట్టు కౌంట్ అయితే ఒక 10 to 15 చూపిస్తున్నారు కాబట్టి నెక్స్ట్ ఏం చూపించేస్తున్నారు? జస్ట్ ఇప్పుడు ప్లెయిన్ పేపర్, ఏం లేదు, ఫైర్, జస్ట్ క్యాప్ ఇలా అని జస్ట్. ఓకే, జస్ట్ మంటల్లోంచి కుందేలా? నాకు హ్యాండిల్ చేయడం రాదు బ్రో, ట్రై. ఓకే, ఇలాంటి ఎన్నో బాట్స్, కుందేలు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మ్యాజిక్తో ఏదైనా సాధ్యం. మెజిషియన్స్. కుందేల్ని తీసావు, వావ్. అండ్ సో ఈ కైండ్ ఆఫ్ మ్యాజిక్స్ కానీ అండ్ ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయని కూడా చెప్పారు. అవును. అండ్ ఇలా పార్ట్ టైమ్గా చేసుకుంటూనే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు? నేను 3 years 4 years నుంచి చేస్తున్నా. 3 years 4 years నుంచి అప్రాక్సిమేట్ ఒక 4 years నుంచి నేర్చుకుంటూ చేసుకుంటూ వెళ్తాను. 9th స్టార్టింగ్ చేసా, 9th 10th ఇంటర్ 2 years ఇలా. సో ఒక పక్క చదువుకుంటూనే పార్ట్ టైమ్గా అయితే ఈవెంట్స్ కూడా చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఓకే, ఇదిగోండి బ్రో, కుందేలుని తీసేసుకోండి. మంటల్లోంచి వచ్చిన కుందేలు, ఫైర్ ర్యాబిట్. ఓకే, ఇంతకు బీటెక్లో ఏ బ్రాంచ్? సిఎస్సినా? సిఎస్సి జనరల్. అండ్ ఇప్పుడైతే మెజిషియన్గా చేస్తూ అయితే చదువుకుంటూ ఉన్నారు. అండ్ లాంగ్ టర్మ్ గోల్ అంటే అంటే ఏమవుదాం అనుకుంటున్నారు? నేను పెద్ద మెజిషియన్ కావాలని ఒకటి, ఓ బిజినెస్ మ్యాన్ కావాలని ఒకటి. ఓకే, డ్రీమ్ అది. అంటే ఇంట్లో వాళ్ళకు ఈ మ్యాజిక్ చేస్తున్నారు అని చెప్పేసి తెలిసిన తర్వాత వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది? వాళ్ళు ఏమన్నా వద్దన్నారా లేకపోతే ఏంటి? ఫస్ట్ చూశారు, ఎందుకు ఈ చదువుకోవచ్చుగా అది ఇది అంటే, ఇది నా ఆర్ట్, నా ఇంట్రెస్ట్,
అవి అని చెప్పేసి ఇంట్లో ఒప్పించేసి ఈ ఫీల్డ్లోకి అప్పుడప్పుడు పార్ట్ టైంగా చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ పెద్ద పెద్ద మ్యూజిషియన్స్తో మాట్లాడుకుంటూ కలుస్తూ అలా ఉన్నాయి. బుక్స్ కూడా ఉంటాయి, చాలా బుక్స్ చదువుతూ ఉంటా. సో అలా చదువుతూ అయితే ఈ మెజిషియన్లోనే ఇంకా ఎన్నో మెలకువలు నేర్చుకుంటున్నాను. ఓకే సరే బ్రో, ఇంకా నెక్స్ట్ ఏ మ్యాజిక్ చూపించబోతున్నారు? జస్ట్ ఇది ప్లెయిన్, ఏం లేదు. ఓకే. క్లాత్, ఎంటీ క్లాత్ జస్ట్ ఇలా పెట్టి ఇది క్యాప్ జస్ట్ ఇలా మ్యాజిక్ చేసి క్లాత్ మాయమైపోయి అలా బాల్స్ వచ్చేస్తాయి. ఇదిగో ఎంటీ. ఓకే. ఓ అది ఒకటి. సూపర్. జస్ట్ క్లాత్ ఫ్రేమ్, ప్లెయిన్ ఫ్రేమ్, యా జస్ట్ క్లాత్. ఇదేంటంటే మీరు చేసేటప్పుడు మ్యూజిక్ ఉంటుంది కాబట్టి మాటలు తక్కువ, యాక్షన్ అన్నమాట. జస్ట్ ఇలా ఉంది కదా ఫ్రేమ్, ఇలా ఈ ఫ్రేమ్లోంచి ఇంపార్టెంట్ అయిన పర్సన్ ఇన్స్పిరేషన్. ఓకే. జస్ట్ అలా. ఓకే ఓకే నైస్. చంద్రబాబు గారు. ఓకే. ఈయన ఇంకా ఎన్నో అభివృద్ధులు చేయాలని, యా ఇండియా మన ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేస్తాడని. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మ్యాజిక్స్లో మనం చూస్తూ ఉంటాము ఏంటంటే పావురం అనేది కూడా కంపల్సరీగా ఉంటుంది. మరి ఆ కైండ్ ఆఫ్ మ్యాజిక్ ఏదైనా ఉందా మన దగ్గర? చేద్దాం, అన్నీ చేద్దాం. ఓకే. సూపర్గా ఉంటుంది. యా. ఇప్పుడు జస్ట్ పేపర్, ఇందాక ఫైర్ ర్యాబిట్ తీశారు, ఇప్పుడు ఇలా ఫైర్ పీజీ అనా? జస్ట్ అలా అంటే జస్ట్ ఓకే. అలా. ఓ పట్టుకుంటారా? నో నాకంత ధైర్యం లేదు. రియల్దే ఇది. ఓకే. రియల్ పీజీ. నైస్. యూజువల్గా షోస్ చేసేటప్పుడు ఎక్కువగా ఏ కైండ్ ఆఫ్ ఆడియన్స్ అనేవాళ్ళు మీకు చూస్తూ ఉంటారు చెప్పండి? చిల్డ్రన్స్, మెయిన్ చిల్డ్రన్స్ ఎంజాయ్ చేస్తారు వాళ్ళు సూపర్గా. ఇప్పటివరకు ఇచ్చిన ఈవెంట్స్ ఎక్కువగా స్కూల్స్లో లేకపోతే ఎట్లా? స్కూల్స్ ఫంక్షన్స్ ఆల్మోస్ట్ స్కూల్స్లో ఎక్కువ చేశాను. ఓకే. 10 స్కూల్స్ పైన చేశాను. ఈవెంట్స్ వినాయక చవితి అని ఫెస్టివల్ ఉంటుంది, అక్కడ చాలా చేశాను. ఓకే. అంటే ఇలా ఫెస్టివల్స్ కానీ అన్ని దానికి చేస్తూ అన్ని విధాలుగా చేస్తాను. ఓకే. మరి ఎంత సంపాదిస్తుంటారు? ఒక షోకి 10,000 నుంచి 50,000. వావ్. ఒక షోకి ఛార్జ్ చేసేది 10,000 నుంచి 50, డిపెండ్స్ ఆన్ ఐటమ్స్ బట్టి. సో హైయెస్ట్గా ఎన్ని చేస్తారు మీరు? హైయెస్ట్గా 40 to 50. 40 to 50 మ్యాజిక్ ట్రిక్స్ చేస్తారా మీరు? ఓహో సూపర్ బ్రో అసలు. అండ్ ఇప్పుడైతే ఆ ఫోటోలో పర్సన్ తీసుకురావడం కానీ ఒక ఖాళీ ఫ్రేమ్ నుంచి అంటే బాల్స్ కానీ పీజియన్, ఓకే. అండ్ ఇంకా ఏదైనా వెరైటీగా ఏమైనా ఉన్నాయా మన దగ్గర? ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఓకే. ఇప్పుడు దాకా పీజియన్స్, కుందేళ్ళు ఇవి చూశారు కదా. ఇప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్తో చేద్దాం. ఓకే. ఇప్పుడు కలాం గారని నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. అంటే ఆయన చనిపోయారు చిన్నప్పుడే. ఓకే. చిన్నప్పుడే చనిపోయినప్పుడు ఆయన అప్పుడప్పుడు నా కాడికి వస్తాడు. ఓకే. జస్ట్ ఇక్కడే తిరుగుతారు కలాం గారు. ఏంటి బ్రో కొంపదీసి ఆత్మలను తీసుకొస్తున్నా? చూద్దాం, ట్రై చేద్దాం. ఓకే. కలాం గారు మీరు కానీ ఈ సరౌండింగ్స్లో ఉంటే 5 seconds తర్వాత బెల్ రింగ్ అవ్వాలా? ఓకే. అదిగా ఉన్నారు. ఓకే. అదిగో ఇక్కడే ఉన్నారు.
ఇక్కడ ఎక్కడో తిరుగుతున్నారు కలాం గారు. మీ చుట్టే తిరుగుతున్నారా ఏంటి? ఓకే. ఈ కాడికి కూడా వస్తారు. మళ్ళీ కలాం గారు మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోతారా ఉంటారా? ఉంటాను అంటే బెల్ రింగ్ కావండి, లేరు అంటే బెల్ రింగ్ వద్దు. ఉంటారంటనా? ఓకే. మన షో అయిపోయేదాకా ఉంటారంట. ఓకే. ఇలాంటి ఎన్నో ఉంటాయి. ఓకే. జస్ట్ ఇందాకలా కలాం గారు ఇక్కడే ఉన్నారన్నా కదా, ఆ కలాం గారిని ఈ గ్లాస్లో పంపిద్దాం. జస్ట్ కలాం గారు గ్లాస్లోకి వచ్చేసారు, జస్ట్ అలా మూసేద్దాం. కలాం గారిని మూసేసాం. జస్ట్ కలాం గారు వెళ్ళిపోయారు. ఇక్కడ నుంచి మనం చెప్పాం కదా ఉండరు ఎక్కువసేపు అని, బయటికి వెళ్ళిపోయారు కలాం గారు. జస్ట్ మిల్క్ అండ్ ఖాళీ గ్లాస్ ఎంటీ. ఇది ఎంత ఉంది, ఇది ఎంత ఉంది? ఓకే. స్మాల్ బిగ్. జస్ట్ ఇది ఎంత ఉంది, ఇది ఎంత ఉంది? ఓకే. ఓకే. మిల్క్తో మనం ఎప్పుడైనా ఎవరు లేనప్పుడు ఎక్కువ కావాలన్నప్పుడు ఇలా మ్యాజిక్స్తో కూడా చేయొచ్చు. ఫుల్ తాగేయచ్చు అనమాట గ్లాస్. ఓకే. నెక్స్ట్ ఇంకోటి జస్ట్ 3 థ్రెడ్స్ ఉన్నాయి అక్కడ. 3 థ్రెడ్స్, ఒక్కోటి ఒక్కో సైజు. ఇదేమో చిన్నది, ఓకే. ఇదేమో మిడిల్, ఇదేమో పెద్దది. ఓకే. జస్ట్ ఇలా ఇలా ఉంది కదా, జస్ట్ అద్రక దబ్రా ఇలా అనగానే థ్రెడ్స్ సైజెస్ మారుతాయి. చూసా, ఆల్ ఈక్వల్. ఓకే. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మ్యాజిక్లో పాసిబుల్. ఏంటి బ్రో అన్నీ ఒకటే ఉన్నాయి, ఎట్లా పాసిబుల్ అయింది? ఈ ట్రిక్ ఏదో నేర్చుకోవాలండి మనం కూడా. ఓకే. నైస్. జస్ట్ నా కాడ హ్యాట్ ఏం లేదు, ఎంటీ. ఓకే. ఒకసారి మీరు చేపెట్టి చూడండి, ఎంటీ. జస్ట్ ఏం లేదు. ఓకే. ఏం లేదు. జస్ట్ మీ కాడ ఉన్న ఐటమ్స్ కానీ, మీ ఫోన్ కానీ, మీ గోల్డ్ రింగ్ కానీ ఏమన్నా ఉంటే వేసేయండి. గోల్డ్ అయితే ఈ మధ్య ఎక్స్పెన్సివ్ కాబట్టి ఫోన్ వేసేద్దాం భయ్యా. యా. జస్ట్ ఇప్పుడు మీరు ఫోన్ వేసారు కదా, ఇలా ఆద్రక దబ్రా గిలిగిల్చు అంటే మీకు వచ్చేస్తుంది. ఏంటి వస్తుంది చూడండి. అయ్యా బాబు, నా ఫోన్ ఏం లేదు, మళ్ళీ చాక్లెట్ చేసేసారు. ఎంటీ అయిపోయింది. ఓకే. ఇక చూడండి ఎంటీ. ఇప్పుడు నేను దీంట్లోనే కాల్ చేసుకోవాలా, హలో అని చెప్పేసి? ఓకే. మరి నా ఫోను తీసుకుపోయారు దేవుడు. అంటే ఇప్పుడు కమిట్ అవ్వడం ప్రాబ్లం అయిపోయిందా? ఏం చేద్దాం, చాక్లెట్తోనే అడ్జస్ట్ అవ్వాలేమో. ఫోన్ వదిలేసుకోండి. రేపటి నుంచి ఆఫీస్ ఫోన్ కాల్స్ ఉంటాం, హ్యాపీ అది. ఓకే. యా. అండ్ ట్రిక్స్ బాగున్నాయి బ్రో. ఇంకేమున్నాయి బ్రో? ఉంది జస్ట్ ఒక థ్రెడ్, ఎంటీ థ్రెడ్. జస్ట్ ఎంటీ థ్రెడ్ చెక్ చేయండి. ఓకే. ఎంటీ థ్రెడ్ ఏం లేదు, నథింగ్. జస్ట్ ఇలా అని ఒకసారి మీరు ఓదండి గట్టిగా. ఇంకా అది మెజిషియన్స్కే పాసిబుల్. ఓకే. ఇవన్నీ ఓకే, కానీ మరి నా ఫోన్ ఏమన్నా మళ్ళీ వస్తుందా? చాక్లెట్ కావాలంటే 2 చాక్లెట్లు ఇస్తా, రాదా? ఫోన్ వెళ్ళిపోయాక చాక్లెట్ ఇంకా అంతే అంటారా? ఓకే.
అంటే తర్వాత ఒక నార్మల్ పేపర్ తీసుకొని వచ్చారు. జస్ట్ పేపర్, ఏం లేదు, ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఏముంటుంది బ్రో పేపరే. ఓకే, ఎంటీ హ్యాండ్స్, ఏం లేదు. 2 3 3 4 జస్ట్ 5. జస్ట్ ఇలాని ఇలా ఆద్రక దబ్రా అంటే జస్ట్ ఓకే. మీ ఫోన్ తీసుకున్నానుగా 100, అందుకోసం 100 ఇచ్చారా? ఓకే, నార్మల్ పేపర్ నుంచి సో 100. ఈసారి 1000 అడిగింటే బాగుండేది. ఈసారి 1000 అయినా 1000 చెల్లుబాటు అవ్వట్లేదు కదా, 500 బెస్ట్ ఏమో. ఓకే, అశోక్ బ్రో సూపర్ బ్రో. మొత్తానికైతే ఎన్నో మ్యాజిక్ అనేది కూడా చూపించారు. అండ్ చిన్నప్పుడు మేము ఏమైతే మిస్ అయ్యామో అన్నీ కూడా ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరికీ మళ్ళీ ఆ డేస్ని రీకలెక్ట్ చేసుకునేలా కూడా మీ ట్రిక్స్ అనేది కూడా చూపించారు. ఇట్ వాస్ నైస్. అండ్ సో మీ డ్రీమ్ అంటే పెద్ద మ్యూజిషియన్ అవ్వాలనే కదా? పెద్ద మ్యూజిషియన్, బిజినెస్ మ్యాన్ అవ్వాలి. ఓకే, అండ్ మీరు ఇలా ఈవెంట్స్ చేసుకుంటూ మరి ముందుకు వెళ్ళాలని. అండ్ ఇప్పటివరకు అయితే మీరు ఒక 40 to 50 చేస్తా అన్నారు కదా, సో హయ్యెస్ట్ ఎన్ని చేయాలని మీ డ్రీమ్? నేను అనుకుంది 1 minute 30 చేయాలని నా డ్రీమ్. 1 minute 30 ఐటమ్స్ చేయాలి. ఓకే, సో ఇంతవరకు ఎవరు అలా చేయలేదా? చేయలేదు. ఓకే, 1 minute 30 ఐటమ్స్ ఎమ్మటే ఫాస్ట్ చేసి పడేయాలి. ఓకే, అది నా డ్రీమ్. అంటే ఒక రికార్డ్ ఏమైనా సాధించాలనే ప్రయత్నం? అవును. సూపర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అశోక్ బ్రో. థ్యాంక్ యూ. ఏమైంది? థ్యాంక్ యూ సో మచ్ అశోక్ బ్రో. సో ఇలాంటి ట్రిక్స్ అని ఎన్నో చేయాలి, మమ్మల్ని కూడా ఇంకా బాగా ఎంటర్టైన్ చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అశోక్ బ్రో. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి.